యూజీసీ న్యూ రూల్స్తో స్టూడెంట్స్ సేఫ్ అవుతారా లేదా ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుందా? అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక కేసు గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు యూజీసీ అంటే ఏంటి? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇది ఇండియాలో ఉన్న కాలేజ్ అండ్ యూనివర్సిటీస్కి రూల్స్ పెడుతుంది. అలాగే రికగ్నిషన్ అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండింగ్ కూడా ఈ యూజీసీ కంట్రోల్లోనే ఉంటాయి. అసలు యూజీసీ కొత్త రూల్స్ ఏంటి? యూజీసీ 2026లో ఈక్విటీ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. అంటే సింపుల్ చెప్పాలంటే ప్రతి కాలేజ్లో ఈక్విటీ కమిటీ కంపల్సరీ. స్టూడెంట్స్ కంప్లైంట్ ఇవ్వడానికి ప్రాపర్ సిస్టమ్. వచ్చిన కంప్లైంట్స్ని టైం లిమిట్లో ఎంక్వైరీ చేయాలి. రూల్స్ ఫాలో కాకపోతే పెనాల్టీస్, ఫండింగ్ కట్ అండ్ రికగ్నిషన్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ లాస్ ఉన్నాయా? ఎస్, ఇండియాలో ఆల్రెడీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇల్లీగల్. కాన్స్టిట్యూషన్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, కాలేజ్లో కంప్లైంట్ సెల్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రాబ్లం ఏంటంటే అన్ని కాలేజీలు సేమ్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. అందుకే ఇప్పుడు యూజీసీ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది. అయితే దీని గురించే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక రిపోర్టెడ్ కేసు గురించి కూడా మాట్లాడుకుందాం. ఢిల్లీలో ఒక కాలేజీలో ఒక అమ్మాయికి ఒకటి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది. ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందనే కోపంతో వాడు వెళ్ళి యూజీసీలో కంప్లైంట్ ఫైల్ చేశాడని క్లైమ్. అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా పరుగు పోతుందిలే ఎందుకులే అని చెప్పని 50,000తో మ్యాటర్ సెటిల్ చేసుకున్నాడని చెప్పి వైరల్ పోస్టులు చెప్తున్నాయి. అయితే ఇది అఫీషియల్గా ప్రూవ్ అయిందని చెప్పని యూజీసీ ఎక్కడ కన్ఫర్మ్ చేయలా. కానీ ఈ స్టోరీ వైరల్ అవ్వడం వల్ల స్టూడెంట్స్లో భయం స్టార్ట్ అయింది. అసలు స్టూడెంట్స్ ఎందుకు వరీ అవుతున్నారు? ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ వల్ల స్టూడెంట్స్లో డౌట్ వస్తుంది. కంప్లైంట్ సిస్టమ్ మిస్యూజ్ అవుతుందా? నార్మల్ రిజెక్షన్ కూడా కేసు అవుతుందా? ఎంక్వైరీ ఫేర్గా ఉంటుందా? అందుకే లక్నో యూనివర్సిటీ లాంటి ప్లేసెస్లో స్టూడెంట్స్ ప్రొటెస్ట్లు కూడా చేశారు. అయితే దీనివల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్: రియల్ డిస్క్రిమినేషన్ విక్టిమ్కి ఫుల్ సపోర్ట్, కంప్లైంట్స్ ఇగ్నోర్ చేయడానికి కుదరదు, అన్ని కాలేజ్లో సేమ్ రూల్స్ ఫాలో అవ్వాలి, క్యాంపస్ సేఫ్టీ ఇంప్రూవ్ అవ్వచ్చు. డిసడ్వాంటేజెస్: ఫేక్ కంప్లైంట్స్ ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎంక్వైరీ ప్రాసెస్ క్లియర్గా ఉందా లేదా అనే డౌట్, ఇన్నోసెంట్ స్టూడెంట్స్ భయంలో ఉంటారు, యూనివర్సిటీ ఇచ్చే పనిష్మెంట్ భయంతో రాంగ్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఐడియా మంచిదే, బట్ లా స్ట్రాంగ్ ప్లస్ ఫెయిర్గా కూడా ఉండాలి. ప్రొటెక్షన్ కావాలి, కానీ మిస్యూజ్ని ఆపడానికి సేఫ్ గార్డ్స్ కూడా కావాలి. మీ ఒపీనియన్ ఏంటి? ఈ యూజీసీ రూల్స్ స్టూడెంట్స్కి సేఫ్టీ ఇస్తాయా లేదా మిస్యూజ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.